భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కల్పల్లిలో పామాయిల్ రైతుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూర్ణ కుంభంతో పాటు పామాయిల్ రైతులు స్వాగతం పలికి తుమ్మలను శాలువాతో సత్కరించి అభినందించారు. ఆదివాసీలు బాహ్య ప్రపంచంతో మెలిగేలా రహదారులు కీలకమని గుర్తించి విద్య వైద్యం అందేలా పాటుపడతానని పేర్కొన్నారు. सर्वं जगति शतंजीव शरदो वर्धमानेत्यभिनिगमो भवति शतविशतं दीर्घमायुर्म అంటే మనం అడిగితే ఈ అభివృద్ధి తెలియదు, కానీ ఎక్కడో కనపడిన దేవుడి కంటే నిత్యం మన కళ్ళ ముందు కనపడుతూ మన కోరికలను తీరుస్తూ మనకు అందుబాటులో ఉంటూ ఈ ముల్కల్పల్లి మండలాన్ని ఇంత అభివృద్ధి చేసినటువంటి గౌరవనీయులు అభివృద్ధి ప్రదాత తుమ్మల నాగేశ్వరరావు తర్వాత ఆఖరిలో సన్మానం ఆఖరిలో ఉండేవారు దయచేసి ఎవరో రావద్దు. 50,000 దాకా వస్తాయి. అంతర పంట వేసుకుంటే కూడా 2,200 ఇస్తాం. కాబట్టి రైతులకి 2-3 నెలల్లో వచ్చే పంటలు మన పప్పు ధాన్యాలు వేసుకుంటే పూర్వం మన తాతల తండ్రులు చేసినటువంటి వ్యవసాయంతో పాటు భూమి కూడా సారవంతం అవుతుంది, మీకు కూడా మీ యొక్క ఆదాయం పెరుగుతుంది. కాబట్టి దయచేసి పామాయిల్ రైతులు 3 సంవత్సరాల వరకు మీ కాపు వచ్చే వరకు మీరు అంతర పంటలు వేసుకోండి. దాని తర్వాత పామాయిల్ ఇందాక పెద్ద ఆయన చెప్పాడు, 4 రోజులు ఆగాల్సిన పని లేదు, 20 రోజులకే మీకు జీతాలు వస్తాయి. కాబట్టి దయచేసి నాకు అన్ని మండలాల్లో ఏ మండలానికి ఏం చేయాలో నాకు శక్తి ఉన్న కాడికి ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశం మేరకి ఖమ్మం దాకా అటు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇటు లంకాసాగర్కి వెళ్తున్నాయి. మీ మూకమావిడికి కూడా ఉంటే దాన్ని కూడా సార్ వర్కౌట్ చేయండి. ఇక్కడ మూకమావిడి ప్రాజెక్ట్ చిన్నది ఒకటి ఉంటుంది, అక్కడ స్లూయిస్ పెట్టేస్తే ఆ పరిస్థితులు ఉపద్రవాలు ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువైపోయినాయి. ఒక్కొక్కసారి క్లౌడ్ బరస్ట్ అయ్యి విపరీతమైనటువంటి వర్షం ఈరోజు జమ్మూ కాశ్మీర్లో కురుస్తుంది, ఊళ్ళు కొట్టుకుపోయినాయి. అదేవిధంగా మనకి ఇంతవరకు ఖచ్చితమైన వానే కురవలేదు. కలెక్టర్ గారు చెప్తున్నారు నిన్న కూడా 35% డిఫిసిట్ ఉంది. ఏ వాగు బారలేదు, ఏ చెరువులోకి కసి నీళ్ళు రాలేదు. భూగర్భ జలాలు కూడా రోజుకి 10 మీటర్ల కిందికి పడిపోతున్నాయి. రేపటి నుంచి మీకు మోటార్లు కూడా ఆడని పరిస్థితి వస్తుంది, కరెంటు కూడా రాని పరిస్థితి వస్తుంది. ఇటువంటి పరిస్థితులన్నీ తట్టుకొని నిలబడాలి అని అంటే మనం భూగర్భ జలాలను పెంచుకోవాలి. రేపటి నుంచి ఉపాధి హామీ పథకంలో కలెక్టర్ గారు ప్రతి చేలో కూడా పాంపాండు ఆ వర్షపు నీటిని ఆదా చేసుకొని భూమిలోకి ఇంకించేటట్టుగా చంద్రరావు గారు తవ్వాడు. చెరువులకి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ తవ్వే లోపల మీరు రైతులందరూ ఏకమై మీరు భూములు త్వరగా ఇస్తే పంట కాలువలు కూడా తవ్విచ్చేస్తాం. తప్పకుండా గోదావరి నీళ్లు ఈ 10 నియోజకవర్గాలకి పారించాలనేది నా జీవిత కళ. అందుకని ఇప్పుడు 6-7 నియోజకవర్గాలకు తీసుకెళ్ళాం. ఇంకొక నియోజకవర్గం పాలేరుకి వెళ్ళాలి. అది కూడా టన్నెల్ ఉంది కాబట్టి మన ఏతాలకుంట టన్నెల్ మాదిరిగానే జూలూరుపాడికి కూడా ఒక టన్నెల్ తవ్వితేనే కానీ పాలేరుకి వెళ్ళాం. అది కూడా ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే ఏ అవసరం ఉన్నా, జాతీయ రహదారుల అవసరం ఉన్నా, రైల్వే లైన్ల అవసరం ఉన్నా, విమానాశ్రయాల అవసరం ఉన్నా నాకు భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకి ఈ ఖమ్మం జిల్లాకు తీసుకురావడానికి నా ప్రయత్నం నేను